ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ నిజమైన హీరో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆయన నాయకత్వంలో దేశం పురోభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పారు. దేశం పట్ల ప్రధాని మోడీ నిజమైన ప్రేమ, నిబద్ధత వంటివి మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాజాగా ఆదివారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల భేటీలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. చాలా మంది నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్, శివసేన నేత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలతో ఉన్న టేబుల్ను ఎంచుకున్నారు. అంతేకాదు పవన్ను తనకు పక్కగా కూర్చోబెట్టుకున్న కొద్ది నిమిషాల తర్వాత మధ్యలో ఏక్నాథ్ షిండే వచ్చి కూర్చున్నారు. దీంతో ఆయనకు పక్కగా పవన్ కూర్చున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీలకు కూడా ప్రధాని ఫోజులిచ్చారు. అయితే చిత్రం ఏంటంటే, సహజంగా ప్రధాని ఎవరితోనూ కలిసి భోజనం చేయరు. ఒకవేళ చేసినా తూతు మంత్రంగా తిని వెళ్ళిపోతారు. కానీ పవన్ కళ్యాణ్తో కలిసి చేసిన తొలి విందు భోజనంలో ప్రధాని మోడీ ఆయనను కుశల ప్రశ్నలు అడిగారు. గొంతు నొప్పి తగ్గిందా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఈ విందులో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను వండి వార్చారు. వీటిలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్కు చెందిన కొన్ని ప్రత్యేక వంటకాలైన గుజరాతీ ఖడీ, ఢోకియా వంటలను ప్రత్యేకంగా వడ్డించారు. అయితే పవన్ వాటిని వడ్డించుకునేందుకు సిగ్గుపడుతుంటే ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని బాగుంటుంది తినండి అంటూ ప్రోత్సహించడంతో పాటు ఇంకా వడ్డించండి అంటూ సర్వ్ చేసేవారిని ఆదేశించడంతో టేబుల్ చుట్టూ ఉన్న ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు విరగబడి నవ్వారు. ప్రధాని ఎవరికి ఇలా వడ్డించరని, పవన్ అంటే ఆయనకు అభిమానమని, అందుకే కొసరి మరీ వడ్డించారని ఈ విషయాన్ని చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.